అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనము పశువుల్లో ముఖ్యంగా ఆవుల్లో లంపీ స్కిన్ వ్యాధి లేదా ముద్ద చర్మం వ్యాధి అని అంటాం కదా, చర్మం పైన మొత్తం కూడా దద్దులుగా వచ్చేసి కణితల మాదిరి వచ్చేసి మొత్తం అంతా కూడా పశువులు చాలా ఇబ్బంది పడుతూ సీరియస్ గా అయ్యి చనిపోయే పరిస్థితి వస్తుంటుంది. సో ఆ వ్యాధి గురించి కొంచెం డీటెయిల్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో అనేది ఆవులు పెంచుకుంటున్న ప్రతి రైతుకు కూడా తప్పకుండా ఉపయోగపడుతుంది. జాగ్రత్తగా చూడండి. ఓకే, ఈ ముద్ద చర్మం వ్యాధి అనేది ముఖ్యంగా మనకు వైరస్ ద్వారా వస్తుంది అనమాట పశువుల్లో. సో ఈ వ్యాధి మనకు రాకుండా ఉండేటువంటి మార్గాలు ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మన పశువులకి రాకుండా ఉండాలంటే ఏం చేసుకోవాలి? దీనికి సంబంధించి ఈ లంపీ స్కిన్ డిసీజ్ LSD అనేటువంటి ఒక వ్యాక్సిన్ అయితే రీసెంట్ గా కనుక్కోవడం జరిగింది. కానీ అది ఇంకా మనకు పూర్తిగా మార్కెట్లోకి అందుబాటులోకి రాలేదు. కాబట్టి ప్రస్తుతము గోట్ పాక్స్ అని అంటాం కదా, అంటే మేకల్లో పాక్స్ అమ్మవారు కలుగు చేసేటువంటి వైరస్ అనమాట. దానికి వేసేటువంటి టీకా. సో గోట్ పాక్స్ అనేటువంటి టీకాని మనము పశువులకు కూడా ముఖ్యంగా ఆవులకు HF, జెర్సీ, అలాగే ఒంగోలు జాతి ఆవులు వాటికి తప్పకుండా వేసుకోవాలి. ఆ వ్యాక్సిన్ రావడం మనకు 100 డోసులు వస్తుంది ఒకే బుడ్డి. సో అది డైల్యూట్ చేసుకొని మన పశువుల డాక్టర్ గారిని అడిగేసి వాళ్ళు చెప్తారు ఎలా వేసుకోవాలి ఏంటనేది. సో అది ఒకసారి తప్పకుండా వేయించుకోండి. 100% మీకు రాకుండా నివారించలేకపోయినా కూడా కనీసం వచ్చినా కూడా తట్టుకునే శక్తిని మనకు ఆ పశువుకి ఆ వ్యాక్సిన్ అనేది అందిస్తుంది. సో ఇది ఫస్ట్ పాయింట్ మనం చేసుకోవాల్సినటువంటిది. తర్వాత రెండో పాయింట్ ఏంటంటే, ఈ పశువుల్లో ఏ పశువుల్లో అయితే రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుందో ఆ పశువుల్లోనే ఈ వ్యాధి అనేది ఎక్కువ తీవ్రంగా ఉండేదానికి అవకాశం ఉంది. కాబట్టి రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి. సో అది మనం రెండో పాయింట్ గా చెప్పుకోవచ్చు ఇందులో. సో రోగనిరోధక శక్తి పెంచుకోవాలంటే దేనికైనా సరే, మనుషులకు కానీ పశువులకు కానీ ముఖ్యంగా కావాల్సింది ఫుడ్. సో వాటికి గడ్డి బాగా పెట్టి బాగా తింటూ ఉన్నాయనంటే ఆటోమేటిక్ గా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దానికి తోడు మనము గడ్డి దానాతో పాటు విటమిన్లు, మినరల్స్, లివర్ టానిక్లు ఇలాంటివి ఏవైనా పొడి రూపంలో కానీ టానిక్ రూపంలో కానీ అవి కలిపి ఈ సీజన్ లో ముఖ్యంగా మనకు దోమలు, ఈగలు ఎక్కువగా వచ్చేటువంటి ఈ రైనీ సీజన్ లో మనము నెలకు ఒకసారి కనీసం ఒక 5 నుంచి 10 రోజుల వరకు దానాతో పాటు కలిపి వేసుకోగలిగినా కూడా మనకు రోగనిరోధక శక్తి అనేది పెరగడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు హోమియోపతి మందులు డైరెక్ట్ గా రెడీమేడ్ తయారు చేసి అమ్ముతున్నారు అనమాట. LSD వ్యాధికి సంబంధించినటువంటి హోమియోపతి మందులు, LSD కేరు, LSD క్యూరు అని చెప్పేసి. సో దాంట్లో ఆ లేబుల్ మీదనే ఉంటుంది ఎంత వాడుకోవాలి ఏంటి అనేసి. సో దానిపైన ఉన్న ప్రకారమే ఖచ్చితంగా వాడుకోండి. ఎందుకంటే ఇవి హోమియోపతి మందులు కొంచెం జాగ్రత్తగా వాడుకోవాల్సి వస్తుంది. సో ఇది ఒక టెక్నిక్. అలాగే ఇంకొక పద్ధతి ఏంటంటే, వ్యాధిని మనం మందలోకి రాకుండా చేసుకోవాల్సింది ఈ వ్యాధి ఎలా వ్యాపిస్తుందని తెలుసుకోవడం. ఎలా వ్యాపిస్తుంది అని అంటే, ఈ ఈగలు, దోమలు, పిరుదులు, పేర్లు, మిన్నలు ఉన్నాయి కదా, వీటన్నిటి ద్వారా మనకు ఈ వ్యాధి వ్యాపించడానికి అవకాశం ఉంది. అంటే వ్యాధి సోకినటువంటి పశువు నుంచి ఆరోగ్యంగా ఉండేటువంటి పశువుకి. కాబట్టి వాటన్నిటిని నివారించుకోవాలి ఫస్ట్ పాయింట్. సో ఈగలు, దోమలు ఎలా నివారించుకుంటాం? రోజు సాయంత్రం అయ్యేసరికి మనం వేపాకుతోటి పొగ పెట్టుకోండి. లేదా ఈగలు, దోమలు నివారించుకోవడానికి మరి మీరు దోమతెరలు కట్టుకుంటారా, లేదంటే ఇంకేదైనా లైట్ పెట్టుకొని దోమలు, ఈగలు నివారించుకుంటారా, ఎట్లయినా చేసుకోండి. వీటిని మాత్రం కంట్రోల్ చేసుకోవాలి. దాంతోపాటు పిడుదులు, పేర్లు, మిన్నలు వాటిని కంట్రోల్ చేసుకోవడం కోసం మనము మీకు ఆల్రెడీ తెలిసిండేది, పశువులకు అందరూ కూడా బీటాక్స్ కానీ కామన్ గా దొరికేటువంటిది అది పైన స్ప్రే చేస్తాం కదా, పిడుదుల మందు అనేసి. సో అది స్ప్రే అయినా చేసుకోండి, లేదా ఐవర్మెక్టిన్ అనేటువంటి సూది ఒక డోసు ఈ సీజన్ లో వేసేసుకోండి. ముందుగా అయినా వేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఈ చర్యలు తీసుకోవడం వల్ల మనమైతే ఈ జబ్బుని మన ఆవులకు రాకుండా చేసుకోవచ్చు అనమాట. తర్వాత లక్షణాలు ఎలా ఉంటాయి? ఒకవేళ ఈ జబ్బు వచ్చింది ఆవుల్లో, లక్షణాలు ఎలా ఉంటాయి? ఫస్ట్ చాలా ఎక్కువగా జ్వరం వస్తుందండి. తర్వాత చర్మం పైన అంతా కూడా దద్దులు లేదా కణితలుగా రూపాయి బిళ్ళ సైజు అంత సైజు వస్తాయి అనమాట కణితలు అనేవి. దాని వాపులు అంటాం కొన్ని చోట్ల. ఇంకా సీరియస్ గా అయినప్పుడు ఏమవుతుందంటే, మనకు గొంతు కింద నుంచి గంగడోలు దగ్గరికి, కాళ్ళ సందుల్లో, కాళ్ళు అంతా కూడా వాపులు వచ్చేస్తాయి చాలా ఎక్కువగా. ఆ స్టేజ్కి వెళ్ళింది అని అంటే కూడా మనకు రికవర్ అవడం కూడా చాలా కష్టం అనమాట. తర్వాత చికిత్స. సో వీటికి ట్రీట్మెంట్ ఎలా చేసుకోవాలి? సో లక్షణాలను బట్టి చికిత్స చేస్తారండి ఈ జబ్బులో మాత్రం పశు వైద్యులు. సో అండ్ ఖచ్చితంగా పశు వైద్యుని సలహా తీసుకోకుండా సొంత వైద్యం అయితే మాత్రం చేసుకోవద్దండి, చాలా డేంజరస్. తర్వాత యాంటీబయాటిక్స్ వచ్చేసి, సో ఈ చికిత్సలో భాగంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ డాక్టర్ గారు యాంటీబయాటిక్ మందులు పెడతారు. అది ఒక టెట్రాసైక్లిన్ కావచ్చు, పెన్సిలిన్ మందు కావచ్చు, ఎన్రోఫ్లోక్సాసిన్ మందు కావచ్చు, ఏదైనా సరే. కానీ ఏదైనా సరే యాంటీబయాటిక్ మందు 3 నుంచి 5 రోజుల వరకు వాడి తర్వాతనే మళ్ళీ వేరే మందుకి వెళ్ళండి. పని చేయట్లేదు అనేసి వేరే దానికి వెళ్ళొద్దండి.
నో డౌట్ అండి, ఏ మందు పనిచేయదు కరెక్ట్ గా ఈ జబ్బులో మాత్రం. ఎందుకంటే ఇది వైరస్ ద్వారా వచ్చే జబ్బు, మనం వాడేది యాంటీబయాటిక్ మందు, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. తర్వాత వాపులు తగ్గడం కోసం మెలనెక్స్ జెడ్ ప్లస్ అని కానీ లేదా సెరాకైండ్ ప్లస్ అని కానీ ఆ టాబ్లెట్లు వాడుకోండి. అది జ్వరానికి వాపులకు రెండింటికి కూడా తగ్గేదానికి అవకాశం బాగా హెల్ప్ చేస్తాయి. ఆ తర్వాత అవిల్ ఇంజెక్షన్స్, అది స్కిన్ ఇన్ఫెక్షన్ ఉంటుంది కాబట్టి అవిల్ ఇంజెక్షన్ ఒకటి. అలాగే నీరసంగా ఉన్నాయనంటే పశువులకు సెలైన్ అనేది పెట్టుకోవాల్సి వస్తుంది. సో సెలైన్స్ అనేవి అన్ని సందర్భాల్లో అవసరం లేదు, అది చాలా జాగ్రత్తగా చూసుకొని వాడుకోవాల్సి వస్తుంది. తర్వాత ఐవర్మెక్టిన్ అనేది ఒక ఇంజెక్షన్. సో ఖచ్చితంగా ఒక డోసు ఐవర్మెక్టిన్ ఒకసారి ఇప్పుడు వేసుకొని మళ్ళీ వారం తర్వాత మళ్ళీ ఇంకొక డోసు కూడా వేసుకోండి. దానివల్ల కూడా మంచి ఫలితాలు వచ్చినట్టుగా పరిశోధనలు చెబుతున్నాయి. తర్వాత నేను ఇంతకుముందే చెప్పాను బి కాంప్లెక్స్, లివర్ టానిక్లు, అవి ఖచ్చితంగా వాడుకోండి. దానివల్ల శక్తి పెరిగేదానికి అవకాశం ఉంటుంది పశువులకు. అలాగే హోమియోపతి మందులు ఇంతకుముందే చెప్పాను కదా, ఎల్ఎస్డి కేర్, ఎల్ఎస్డి క్యూర్, వాటిల్లో క్యూరేటివ్ డోస్ అనేది చెప్పాను. అంటే జబ్బు సోకిన తర్వాత, వ్యాధి సోకిన తర్వాత వాడేటువంటి డోస్ అనమాట, అది వాడుకోవాలి. అలాగే కొన్ని కాంబినేషన్స్ ఎట్లా అంటే మనకి ఇంట్లో తమలపాకు ఒక 10, మిరియాలు ఒక 10 గ్రాములు, ఉప్పు ఒక 10 గ్రాములు, ఇవన్నీ కలిపేసి కొద్దిగా బెల్లం కలిపి ఒక పేస్ట్ లాగా తయారు చేసుకొని రోజుకు 3 నుంచి 4 సార్లు ఆ విధంగా ఒక 2 వారాలు తినిపించేస్తే కూడా మనకు లోపల శరీరం లోపల వైరస్ యొక్క ప్రభావం అనేది తగ్గేదానికి అవకాశం ఉంది. అలాగే కలబంద గుజ్జు కానీ, వంట సోడా చిటికెడు, అలాగే వేపాకులు ఒక పిడికెడు, అలాగే తమలపాకులు, అలాగే వెల్లుల్లి, మిరియాలు, సో వీటన్నిటికి మిక్చర్ కూడా, ఇవన్నీ కూడా కలిపి ఒక పేస్ట్ లాగా తయారు చేసుకొని, ఇది కూడా సేమ్ ఇంతకు ముందు చెప్పినట్లుగానే 3 నుంచి 4 సార్లు రోజుకు, ఆ విధంగా ఒక 2 వారాలు. సో ఈ 2 కాంబినేషన్స్ చెప్పాను ఇప్పటికి. అలాగే 3వ కాంబినేషన్ ఇంకా నెక్స్ట్ ఏంటంటే పైన స్ప్రే చేసుకోవడం అనమాట. శరీరం పైన స్ప్రే చేసుకోవాలా, ఎందుకంటే పైన ఆ దద్దులు ఉన్నాయి కదా, వాటి నుంచి మనకు వైరస్ అనేది బయటికి వ్యాప్తి చెందే అవకాశం ఉంది. అలాగే ఆ శరీరానికి కూడా ఎక్కువ వైరస్ లోడ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి వేపాకుని బాగా ఉడికించేసేసి లేదా బాగా నానబెట్టేసేసి ఆ ఆకుల్లో కొంచెం తులసి ఆకు అలాగే కొద్దిగా కర్పూరము కలిపేసుకొని దాన్ని స్ప్రే లాగా వేసేసుకొని ఒక డ్రమ్ములో వేసుకొని స్ప్రే కొట్టేసేయండి పశువు శరీరం మొత్తం పైన. సో ఈ విధంగా చేసుకోవడం వల్ల కూడా మనకు ఆ బయట నుంచి కూడా మనము వైరస్ ని అటాక్ చేసినట్లు అవుతుంది అనమాట. సో అలాగే ఈ విషయాల్లో వచ్చేసి చాలా కాంబినేషన్స్ చెప్తూ ఉంటారు, మీ లోకల్ డాక్టర్ కావచ్చు, నెట్ లో కావచ్చు, రకరకాల కాంబినేషన్స్ దొరుకుతాయి. సో ఇందులో ఏదైనా కూడా ప్రయత్నం చేయండి. అలాగే మిథిలిన్ బ్లూ అనేటువంటి ఒక మందు ఉంటుంది, ఆ మందుని రోజు ఒక చిటికెడు పొడి బ్లూ కలర్ లో దొరుకుతుంది. ఇది మనకు మీ డాక్టర్ గారిని అడిగితే చెప్తారు ఎక్కడ దొరుకుతుంది ఏంటనేది. సో దాన్ని రోజు ఒక చిటికెడు నాలుగు పైన వేసినా కూడా, వాటికి తినిపించినా కూడా, ఒక వారం రోజులు తినిపించుకుంటే కూడా మనకు వైరస్ ప్రభావం అనేది తగ్గేదానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు అసైక్లోవిర్ అనేటువంటి ఒక ఇంజెక్షన్ ఉంటుంది, ఒక సూది మందు. దాన్ని 1 నుంచి 1.5 మిల్లీగ్రాములు పర్ కేజీ బాడీ వెయిట్ లెక్కన 500 మిల్లీగ్రాముల 500 మిల్లీలీటర్ల ఎన్ఎస్ సెలైన్ లో సెలైన్ పెట్టేసేయచ్చు. అలా ఒక 3 రోజులు వరుసగా పెట్టుకున్నా కూడా లోపల వైరస్ యొక్క ప్రభావం అనేది తగ్గేదానికి అవకాశం ఉందని పరిశోధనలు తెలుపుతున్నాయి. సో ఇదేంటి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియోలో చెప్పినటువంటి సూచనలని పాటించాల్సిందిగా నేను కోరుతున్నాను. సో ఈ వీడియో గురించి మీ కామెంట్స్ ఏమైనా ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి, అవి నాకు నెక్స్ట్ వీడియోకి ఉపయోగపడతాయి. ఓకే, సో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.